హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఛానల్ నేను సింధు. అవును, కరోనా వార్తలు గత కొద్ది రోజులుగా కనిపించడం లేదు. జేన్ 1 వేరియంట్ దూసుకు వస్తుందంటూ ప్రజలను భయపెట్టారు. ప్రధానంగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో జేన్ 1 వేరియంట్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సైతం గణాంకాలు ప్రతిరోజు ప్రజల ముందుకు ఉంచింది. ప్రజలు అప్రమత్తంగా లేకుంటే ఈ వేరియంట్ చాలా ప్రమాదకరమని, వేగంగా వ్యాప్తి చెందుతుందని, మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని కూడా వైద్య నిపుణులు హెచ్చరించారు. జేన్ 1 వేరియంట్ కేసులు కూడా దేశంలో వేల సంఖ్యలోనే నమోదయ్యాయి. మరోవైపు కరోనా వైరస్ కేసులు కూడా రోజుకు 400 నుంచి 600 వరకు నమోదవుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు అప్రమత్తం చేసింది. పండుగల సీజన్ కావడంతో మరింత వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని, భౌతిక దూరం పాటిస్తూ మాస్కులను ధరించడం, శానిటైజర్ల వాడకం వంటివి చేయాలంటూ హెచ్చరికలు పదే పదే చెవుల్లో వినిపించాయి. ఇక టీవీల్లో అయితే కరోనా అంటూ ఊదరగొట్టేశారు. కరోనా మరోసారి విలయతాండవం చేస్తుందంటూ జనాన్ని భయభ్రాంతులకు గురి చేశారు. అయితే గత కొద్ది రోజులుగా కేంద్ర వైద్యారోగ్య శాఖ నుంచి అప్డేట్ కనిపించడం లేదు. అంటే కరోనా వైరస్ కేసులు తగ్గినట్లేనా లేక కనిపించకుండా పోయిందా అన్న అనుమానాలు ప్రజల్లో బయలుదేరింది. ప్రతి ఏడాది నవంబర్ నుంచి జనవరి వరకు కరోనా అంటూ భయపడడం అలవాటుగా మారిపోయిందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. కానీ జనవరి 26న దేశంలో 182 కోవిడ్ కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. అలాగే కేరళలో కరోనా కారణంగా ఒకరు మరణించినట్లు కూడా చెప్పారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 1525 ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఇందులో అత్యధికంగా కేరళలో 103 కేసులు ఉన్నట్లు చెబుతున్నారు.